2010 తెలుగు సినిమా అభిమానులకు ఇది ఒక సంవత్సరం కాదు, ఒక నిశ్శబ్దమైన నిరాశ. స్టార్లు ఉన్నారు, బడ్జెట్లు ఉన్నాయి, అంచనాలు ఉన్నాయి, కానీ ఫలితాలు లేవు. ఖలేజా ఒక ఫ్లాప్ సినిమా కాదు. ప్రేక్షకుడు ఆలస్యంగా అర్థం చేసుకున్న సినిమా. మహేష్ బాబు నుంచి ఆడియన్స్ కోరుకున్నది మాస్. కానీ ఖలేజా అడిగింది ఒక ప్రశ్న: మనిషి దేవుడ్ని వెతుకుతున్నాడా, లేదా దేవుడు మనిషిని వెతుకుతున్నాడా? 2010 ప్రేక్షకుడు ఈ ప్రశ్నకి రెడీ కాదు. అందుకే అప్పట్లో తిరస్కరణ, ఇప్పుడు మాత్రం అంగీకారం. పులి హైప్ చాలా పెద్దది, కథ మాత్రం చాలా చిన్నది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ సినిమాని మోసింది, కానీ సినిమా కథని మోయలేకపోయింది. ఇది ఫ్యాన్స్ సినిమా, ప్రేక్షకుల సినిమా కాదు. ఆరెంజ్ తెలుగు సినిమాలు సంవత్సరాలుగా చెప్పిన అబద్ధాన్ని ఇది చెప్పలేదు. ప్రేమ శాశ్వతం కాదు అని నిజం చెప్పింది అప్పట్లో. ఈ నిజం నొప్పి ఇచ్చింది. ఈ రోజు మాత్రం అదే నిజం ఓదార్పుగా మారింది. అందుకే ఆరెంజ్ అప్పట్లో ఫ్లాప్, ఇప్పుడు మాత్రం మనసుకు దగ్గరైన సినిమా. వరుడు భారీ బడ్జెట్, భారీ సెట్లు, భారీ అంచనాలు, కానీ కథ లేదు. సినిమా మొత్తం ఒకే పెళ్లి. ఇది వినోదం ఇవ్వలేదు, సహనాన్ని పరీక్షించింది. అప్పుడు ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది. రోబో భాష కాదు, భావం మాట్లాడింది. గ్రాఫిక్స్ కాదు, ఎమోషన్ గెలిచింది. చిట్టి ప్రేమించాడు, తిరస్కరించబడ్డాడు, రాక్షసుడయ్యాడు. అందుకే రోబో అందరికీ చేరువైంది. 2010 ఫ్లాప్ల సంవత్సరం కాదు, తెలుగు సినిమాకు ఒక రియాలిటీ చెక్. స్టార్ పవర్ సరిపోదని, కథే రాజు అని ప్రేక్షకుడు నిశ్శబ్దంగా నేర్పిన సంవత్సరం. మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాదు, అది ఆలస్యంగా అర్థమవుతుంది అంతే.